బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ గా కుర్ర అప్పారావు, వైస్ చైర్మన్ గా బిట్రగుంట మల్లికను నియమించినట్టు తెలుస్తుంది. ప్రోటోకాల్ పాటించకుండా ప్రమాణ స్వీకారం చేసే సభా ప్రాంగణం మరియు చుట్టుపక్కల కేవలం టీడీపీ పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను మాత్రమే పెట్టినట్టు తెలుస్తుంది. ఎక్కడా కూడా జనసేన కానీ బీజేపీ జెండాలను ఏర్పాటు చేసినట్టు తెలియట్లేదు. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ఈరోజు గుంటూరులో మిర్చియార్డ్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చియార్డ్కి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ నుండి కుర్ర అప్పారావు, జనసేన పార్టీ నుండి బిట్రగుంట మల్లిక గారు వైస్ చైర్మన్గా. అయితే మనం ఈ ప్రాంగణం మొత్తం కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా కూడా సాయంత్రం 4 గంటలకి ప్రమాణ స్వీకారం స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లా ఇన్ఛార్జి కందుల దుర్గేషు, అయితే ఇతర శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణు, అంటే గుంటూరు జిల్లా కానీ ఉమ్మడి జిల్లా సంబంధించి పక్క జిల్లాలో గొట్టిపాటి రవికుమారు, వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంగణం అంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం జనసేన పార్టీకి కానీ లేదా బీజేపీ పార్టీకి కానీ సంబంధించిన జెండాలు అయితే ఈ ప్రాంగణంలో ఎక్కడ కూడా దరిదాపుల్లో కానరావట్లేదు. అయితే కూటమిలో ఉన్న పార్టీలు అన్నిటికీ సంబంధించి జెండాలు అయితేనేమి, ఫ్లెక్సీలు అయితేనేమి ఉండాలి. కానీ ఇక్కడ అంతా కూడా పసుపుమయంగా మొత్తం టీడీపీ సంబంధించిన జెండాలు అయితేనేమి, కటౌట్ అయితేనేమి కానీ దర్శనమిచ్చినట్టు తెలుస్తూ ఉంది.